హాయ్ వీవర్స్, హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ని అందరూ ఇలా ఇంత ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా. ఫస్ట్ ఈరోజు ఇన్ని రోజులు నేనెవరో మీరు తెలియకుండానే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నా రీల్స్, షార్ట్స్, వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ 90కి దగ్గరగా సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీనండి. ఓకే. పొద్దున 10-5 వరకు బ్యాంకులో జాబ్ చేసుకుంటూ ఇంటికొచ్చాక నాకిద్దరు పిల్లలు. వాళ్ళని చూసుకొని 8:30కి అంతా వాళ్ళ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని, నేను కూడా నా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని, ఆ తర్వాత నా ప్యాషన్ ఏదైతే ఉందో అంటే హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ మేకింగ్ అదంటే నాకు చాలా ప్యాషన్ అండి. చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్. 10 ఇయర్స్ ముందే నేను స్టార్ట్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత పిల్లలు, జాబ్‌తో నేను అవన్నీ పక్కన పెట్టేశాను. కానీ ఇప్పుడు అది చాలా ట్రెండ్ అయిపోయిందండి. సో, అందుకే నేను నా ప్యాషన్‌ని ఎందుకు వదిలేయాలి అని నేను ఒక క్వెషన్ నేను వేసుకున్నాను. సో, ఆ టైంలోనే జ్యువెలరీ మేకింగ్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. నాకు తెలిసింది 10 ఇయర్స్ క్రితమే. ఇంకా బాగా తెలుసుకోవాలి అని ఒక ఆన్‌లైన్ జ్యువెలరీ కోర్స్‌లో జాయిన్ అయిపోయాను. అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్‌గా దాన్ని ప్యాషన్‌ని డెవలప్ చేసుకోవడమే కాకుండా దాన్ని సేల్స్‌గా ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తుండగా డిజిటల్ మహిళా ప్లాట్‌ఫామ్ అనేది నాకు పరిచయం అయిందండి. సో, ఇమ్మీడియేట్‌గా ఏమాత్రం ఆలోచించకుండా డిజిటల్ మహిళలో జాయిన్ అయిపోయాను. ఒక సైడ్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీలో అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. ఇంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎలా పైకి రావాలి, ఇంట్లో కూర్చొనే నేను ఎలా సంపాదించాలి అని నేను సైమల్టేనియస్‌గా 2 నేర్చుకున్నానండి. సో, స డిజిటల్ ప్లాట్‌ఫామ్ నేర్చుకునేటప్పుడు అంటే సోషల్ మీడియా గురించి నేర్చుకునేటప్పుడైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒక సైడ్ జ్యువెలరీ మేకింగ్, ఒక సైడ్ సోషల్ మీడియా ఛాలెంజ్ ఇవన్నీ నన్ను చాలా బూస్టప్ చేశాయండి. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్‌లో సేల్స్ అయితే కొంచెం ఆన్ అండ్ ఆఫ్‌గా వచ్చాయి కానీ, ఇప్పుడు సేల్స్ మాత్రం వీక్లీ 1 ఆర్ 2 ఆర్డర్స్ అయినా నాకొస్తున్నాయండి. ఐ యామ్ సో హ్యాపీ. లాస్ట్ టైమ్ స్టాల్ పెట్టినప్పుడు ఒక పెద్దావిడొచ్చి, "ఇవన్నీ నువ్వెక్కడన్నా కొన్నావా అమ్మా? లేదా నువ్వే చేశావా?" అని అడిగారు. "లేదండి, ఇవి నేనొక్కటే చేశాను. ఆహ్, పిల్లలు లేరా అమ్మా?" అన్నారు. "ఇద్దరు పిల్లలున్నారండి నాకు" అని చెప్పాను. "నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ఉంటూ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. మేము హౌస్ వైఫ్స్‌గా ఉంటూనే మేము ఇంట్లో పని చేసుకోవడానికే మాకు టైం సరిపోతుంది. రియల్లీ యూ ఆర్ గ్రేట్ అమ్మా" అన్నది. లేదండి, నేను జాబ్ గూడా చేస్తుంటాను. బ్యాంక్‌లో జాబ్ చేస్తాను. మార్నింగ్ 10 నుంచి 5 వరకు జాబ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికొచ్చి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి, వాళ్ళకి స్నాక్స్ పెట్టి, వాళ్ళని రెడీ చేసి, హోంవర్క్ అంతా ఫినిష్ చేసేసి, 8:30కి అంతా అది ఫినిష్ చేసేసి, తర్వాత నేను ఈ ఐటెమ్స్ మీద ఫోకస్ చేస్తున్నానండి అని చెప్పాను. ఆవిడ ఏమన్నారంటే తెలుసా? రియల్లీ యూ ఆర్ హ్యాట్స్ ఆఫ్ అమ్మా! నీకు చాలా హ్యాట్స్ ఆఫ్. రియల్లీ యూ ఆర్ చాలా గ్రేట్ అన్నారు. ఆ రోజు సేల్స్ అంతగా అంటే ఒక 40% జరిగుంటాయండి. నాకు ఆవిడ ఆ మాట అనేసరికి ఆహ్, కళ్ళల్లో నీళ్లొచ్చేసాయండి నాకైతే. నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఒక ఆర్టిస్ట్‌కి ఇంకా అంతకంటే ఏం కావాలి? నా అస్సలు మనసంతా నిండిపోయిందండి నాకైతే. ఐ యామ్ సో హ్యాపీ. మా కమ్యూనిటీ వాళ్ళొచ్చి, "ఈరోజు మీ సేల్స్ ఎలా ఉన్నాయండి?" అన్నారు. నేను సింపుల్‌గా సేల్స్ గురించి ఏం చెప్పలేదు. ఐ యామ్ సాటిస్ఫైడ్ మేడం అని చెప్పేసాను. ఆ పెద్దావిడ మళ్ళీ ఏమన్నారో తెలుసా? "మీరేమనుకోకండమ్మా, నా ఏజ్ అబోవ్ 60 ఉంది. మీ ఐటెమ్స్ అన్నీ నేను కొనుక్కున్నా, నేను వేసుకోలేను. ఏమనుకోవద్దమ్మా, నీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను" అన్నారు. "మీరలా ఎందుకనుకుంటారమ్మా? ఈరోజు నేను చేసిన ఐటెమ్స్ మీకు నచ్చాయి కదా! నెక్స్ట్ టైమ్ మళ్ళీ మేము స్టాల్ పెడతాం. ఆ రోజు మీరు ఇంకొక 10 మందికి చెప్పి, ఆ 10 మందిని మా స్టాల్‌కి పంపించండి. వాళ్ళు తలా ఒక్కొక్క ఐటెమ్ కొనుక్కున్నా గూడా మీరు నాకు సపోర్ట్ చేసినట్లే" అని చెప్పాను. "తప్పకుండా చేస్తానమ్మా. నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పారండి. నాకైతే అసలు ఆ 1 వీక్ నుంచి నాకు ఎవరు కాల్ చేసి "నీ స్టాల్ ఎలా జరిగింది?" అని అడిగితే నేను ఇదే మాట చెప్తున్నా. ఫస్ట్ సేల్స్ 40% జరిగాయండి అని చెప్తున్నా. నెక్స్ట్ నాకిలా బ్లెస్సింగ్స్ వచ్చాయి, అప్రిషియేషన్స్ వచ్చాయని ఫస్ట్ చెప్తున్నా. ఎంత సంతోషంగా నేను ఎవరితో చెప్తున్నానో వాళ్ళందరూ, "అబ్బా! నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. అంతకంటే ఇంకేం కావాలి? ఆ బ్లెస్సింగ్స్ నుంచే, వాళ్ళ అప్రిషియేషన్స్ నుంచే నీకు మంచి ఆర్డర్స్ వస్తాయి" అని చెప్పారండి. దట్స్ టూ గుడ్. అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్సో. నెక్స్ట్ ఆ స్టాల్ అయిపోతూనే
నెక్స్ట్ డేనే నాకు కాల్ చేసి, అంటే మా కమ్యూనిటీ వాళ్ళే, మీ దగ్గర అవి ఇన్విజిబుల్స్ చైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయండి. నాకొక 4, 4 ఇన్విజిబుల్ చైన్స్ విత్ బ్లాక్ బీడ్స్ విత్ సింపుల్ డిజైన్స్‌తో కావాలి అండ్ విత్ మ్యాచింగ్ బ్రాస్లెట్స్ అని అడిగారు. ష్యూర్ అని చెప్పాను. ఇంకొక ఆవిడ, నేను శాంపిల్ పీస్‌గా అక్కడ ఒక హిప్ చైన్ పెట్టానండి నా స్టాల్‌లో. మీరు నా వీడియోలో చూస్తుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లక్ష్మీ బొమ్మల్ని పెట్టేసి నేను హిప్ చైన్ చేశాను. అదే నాకు హిట్ ఐటెమ్. నా ఛానెల్‌లో హిట్ ఐటెమ్ అదే అండి. ఇప్పటికి 3 హిప్ చైన్స్ నేను డిస్పాచ్ చేశాను. అండ్ 2 ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొకరైతే ఎంక్వైరీ చేశారు. నేను ప్రెజెంట్ ఊర్లో అయితే లేను కాబట్టి నేను మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయలేకపోయాను. యాజ్ సూన్ యాజ్ వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసేస్తాను. ఇప్పటికి నా చేతిలో 2 హిప్ చైన్స్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ 4 బ్లాక్ బీడ్స్ విత్ మ్యాచింగ్ బ్రాస్లెట్స్ ఆర్డర్ ఉన్నాయి. ఇంకొకటి దాంతోనే ఇన్విజిబుల్ చైన్‌తోనే నేను లక్ష్మీ డాలర్స్ యూజ్ చేసేసి 2 ఇన్విజిబుల్ చైన్స్ 2 మోడల్స్ చేశాను. అందులో కూడా ఒక మోడల్ కావాలన్నారు. ఇంకొకటి హెయిర్ బ్యాండ్ స్క్రాఫ్ అండి. నేను పెట్టాను ఫస్ట్‌లో. చేసినవన్నీ అయిపోయాయండి. ఒక 5 ఆర్ 6 పీసెస్ చేశాను. వెంటనే అయిపోయాయి. ఐయామ్ సో హ్యాపీ. ఇంగా 2 ఆర్డర్స్ కూడా వచ్చాయి. సేమ్ పీస్ కావాలి అని. ష్యూర్ అండి. వితిన్ 1 వీక్‌లో నేను డిస్పాచ్ చేసేస్తాను అని వాళ్ళకి ప్రామిస్ చేశానండి. సో, మీరెవరైనా నేనేం చేయగలను? నేనేం చేయలేకపోతున్నాను? ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. మీకేదైనా మనసులో ఉంటే, చేయాలనుకుంటే, వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? అని ఏం ఆలోచించొద్దు. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శత్రువులు ఇంట్లోనే ఉంటారండి. అది మాత్రం డామ్ ష్యూర్. ఏమనొద్దండి. మీరు సైలెంట్‌గా మీ పని చేసుకుంటూ మీరెళ్ళండి. వన్స్ మనకి ఒక అప్రిషియేషన్ కానీ, దాని నుంచి ఒక రూ. 10 మనం సంపాదించినా కూడా మనకు సపోర్ట్ ఆటోమేటిక్‌గా వాళ్ళ నుంచే వస్తుంది. డామ్ ష్యూర్. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకు కూడా అలాగే వచ్చింది. ఈరోజు మా ఆయన నాకు ఫుల్ సపోర్ట్. అంటూ ఉంటారండి వాళ్ళు. మగవాళ్ళన్నాక అంటూనే ఉంటారు. మనం దులిపేసుకొనెళ్ళాలి. ఎందుకంటే మనం ఎంత సైలెంట్‌గా ఉంటే మనం అంత గ్రో అవుతాం. ఓకేనా? ఇదండి నా ఎక్స్‌పీరియన్స్. మీరింకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెడుతున్న ప్రతి షార్ట్‌ని కానీ, వీడియోస్‌ని గానీ తప్పకుండా చూడండి. రోజు నేనొక కొత్త ఐటెమ్‌ని నేను పెడుతూ ఉంటాను. తప్పకుండా మీరు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకెవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను నా కొన్ని వీడియోస్‌లో నా నంబర్ ఇస్తున్నాను. డీఎం డీఎం ఫర్ ఆర్డర్ అండ్ సో ఆన్ నంబర్ ఇస్తున్నాను కదా! ఆ నంబర్‌ని ఆర్డర్స్ కోసమే కాదండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, మీరెవరైనా నేర్చుకోవాలనుకుంటున్నా కూడా నాకు డీఎం చేయండి. దీని గురించే కాదు, మీరు జ్యువెల్లరీ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నా, డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా కూడా ఆ నంబర్‌కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేయండి. నేను మార్నింగ్ 10 నుంచి 5 వరకు బిజీగా ఉంటానండి. సో, మీకు ఆ నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను వీలు చూసుకొని మీకు తప్పకుండా మెసేజ్ ఇస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్.